నుష్కమ్మతో సరదాగా బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి కొత్తగా మా ఇంటి పక్కన పెట్టారంట. సో పవన్ ట్రై చేద్దాం అన్నాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్లాన్ లేదనమాట. ఊరికే బయటికి వెళ్ళి వచ్చాడు, వెళ్దాం పదా అక్కడ పెట్టారు కదా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి సరదాగా నుష్కాని తీసుకుని వెళ్తున్నాము. ఇదిగోండి శరణ్ గారు అయితే రెడీ అవుతున్నాడు. వీడు మాత్రం అసలు మేమందరం రెడీ అవ్వడం ఒక ఎత్తు, వాడు మాత్రమే రెడీ అవ్వడం ఒక ఎత్తు అనమాట. అస్సలు విసిగించి పడేస్తాడు. కాసేపు ఐ డోంట్ వాంట్ టు కమ్ అంటాడు, కాసేపు ఐ వాంట్ టు కమ్ అంటాడు, కాసేపు ఐ విల్ స్టే ఎట్ హోమ్ అంటాడు. రకరకాల స్టోరీలన్నీ చెప్తాడండి. వాడికి ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం. అండ్ అలాగే మీకు ఇంకొక విషయం చెప్తాను. సో పొద్దున్నే నా పూజ కూడా అయిపోయింది. నేను గుడ్ గర్ల్ అనమాట. నేను దీపారాధన అన్నీ చేసుకున్నాను. వీళ్ళందరూ బ్యాడ్, వాళ్ళు బ్రష్లు చేసుకొని వచ్చేస్తున్నారు టిఫిన్లు తింటాకి. అండ్ ఇక్కడ మీకు వీడియోలో ఇంకోటి చూపిస్తాను. ఇది వైట్ సేజ్ అండి. ఎవరికన్నా ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఇలా బండిల్స్ లాగా మనకి అమెజాన్లో వస్తాయి. వైట్ సేజ్ అనమాట. ఇది మనకి మంచి రోజులు ఉంటాయి కదా, పూజలు చేసుకునే రోజులు, స్పెషల్ డేస్, పండగలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ వైట్ సేజ్ మనం ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అండ్ పిల్లలకు కూడా మనం ఒక 2 వీక్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వైట్ సైజ్ దిష్టి తీస్తే చాలా మంచిది. అంటే నేను రోజు దిష్టి తీసే టైప్ కాదనమాట పిల్లలకి. సో ఎప్పుడన్నా మధ్యలో తీస్తాను. సో అందుకని వైట్ సేజ్ అయితే వాడతాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడండి, అమెజాన్లో వైట్ సేజ్ అని కొడితే వస్తుంది అనమాట. చాలా మంచిదండి. ఆ స్మెల్ కూడా మనకి మంచిది. అండ్ ఇంట్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తుంది అంటారనమాట. నాకు పర్సనల్గా చాలా ఇష్టం వైట్ సేజ్ అంటే. సో మేమైతే ఇప్పుడు రెడీ అయిపోయాము, బయలుదేరుతాము. నువ్వు తల్లి రామ్మ, మైక్తో తర్వాత ఆడుకుందు. కమ్ లెట్స్ గో, టైం అయిపోతుందిరా. కమ్ నానా, కమ్ లెట్స్ గో. టైం అయితే 10 అయిపోయిందండి. మరి బ్రేక్ఫాస్ట్ ఉంటుందో అయిపోతుందో తెలియదు. మేమైతే లాస్ట్ మినిట్లో వెళ్తున్నాము. అండ్ అలాగే లాస్ట్ నైట్ ఒక 2 డేస్ నుంచి మాకు అసలు బెంగళూరులో పెద్ద వర్షాలండి. నుషిక ఇదివరకు శరణ్ పుట్టక ముందు ఆ ఫ్రంట్ ప్లేస్ ఎప్పుడు అసలు త్యాగం చేసేది కాదండి. ఎప్పుడు ఫ్రంటే కూర్చుంటా అనేది అనమాట బండి ఎక్కితే. బట్ శరణ్ పుట్టిన తర్వాత వాడు చిన్నపిల్లోడు కదా, ఎదర నుంచోవాలి కదా వాడు, అప్పటి నుంచి వెనకాల కూర్చోవడానికి అయితే, అంటే ఫస్ట్లో ఏడ్చేది కూర్చోనని, నేనే ఫ్రంటే కూర్చుంటా అనేది. బట్ స్లోగా దానికి అది అలవాటు అయిందండి. సో మనకి ఏంటంటే 2 పిల్లలు ఉండడం వల్ల సో వీళ్ళకి కూడా ఏంటంటే అడ్జస్ట్మెంట్, సాక్రిఫైస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు చక్కగా చూడండి, ఏమనకుండా వాడికి ఇచ్చేస్తుంది ఎదర్ ప్లేస్. ఇది వెనకాల ప్లేస్ అని అది డిసైడ్ అయిపోయింది అనమాట. పండగ వచ్చినా కూడా చాలా ఇదేనండి టెంపుల్. ఈ లోపలికి వెళ్తే లోన్ టెంపుల్ ఉంటుంది. ఇదంతా చూడండి, లైటింగ్లు చూసారా, ఫుల్ అయితే నైట్ అయితే బాగా అసలు ఇదంతా దసరా హడావుడు అనమాట. ఏ పెద్ద పండుగ వచ్చినా సరే మన రోడ్డంతా ఇలా కళకళలాడిపోతుంది. ఫుల్ లైటింగ్లు, రేపు దీపావళికి కూడా పెడతారు ఇలానే. చూడండి మొత్తం ఆంజనేయ స్వామి జెండాలు, లైటింగ్లు. ఇది మల్లికా బిర్యానీ. లాస్ట్ టైం మీకు ఆంధ్రాకి వెళ్తున్నప్పుడు చూపించాను కదా, నుష్క ఫేవరెట్ బిర్యానీ అని. సో వాళ్ళే ఏంటంటే ఇప్పుడు మల్లికా టిఫిన్స్ అని అన్లిమిటెడ్ అండి. మేబీ ఇది ప్రమోషనల్ ఆఫర్ అనుకుంటా, అన్లిమిటెడ్ అంట. సో అందుకని ట్రై చేయడానికి వచ్చాము. నువ్వు ఏం తింటావు? ఇడ్లీ తింటావా, దోశ తింటావా, పూరి తింటావా? ఏం తింటావు? ఇడ్లీనా దోశనా? దోశ కావాలా? ఇడ్లీ ట్రై చేయొచ్చుగా. సరే అన్నీ తెస్తారు పప్ప, అన్నీ ట్రై చేద్దాం. ఓకేనా? పూరి కూడా తినాలి. ఓకేనా? చిన్నడా నువ్వు కూర్చో. నువ్వేం తింటావు? పూరి తింటావా? బిర్యానీ ఇప్పుడు వద్దులే, పూరి తిందాం. ఓకేనా? యూ వాంట్ బిర్యానీ? ఐ లైక్ బిర్యానీ. ఎంత క్యూట్గా ఎలా ఉంటావు శరణ్ నువ్వు, ఇంత ముద్దుగా ఎలా మాట్లాడతావు? ఓకే నాన్న, ఓకే. బిర్యానీ లేటర్.
అన్లిమిటెడ్ అంటే మా ఆయన ఏమనుకున్నాడంటే అన్నీ అన్లిమిటెడ్ అనుకున్నాడండి. అంటే అక్కడ బొమ్మల మీద అంట దోశ, గారి, బొండం అన్నీ పెట్టారంట, అందుకని అన్నీ అన్లిమిటెడ్ అనుకున్నాడంట. నేను అన్నాను అన్నీ అన్లిమిటెడ్ 70 రూపీస్కి ఎవరిస్తారు నాని అని. అయితే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే రోజుకి 2 ఐటమ్స్. ఇక్కడ మేము వీడియో తీసుకుంటూ ఉంటుంటే శరణ్ గడ్ ఏం చేశాడండి, వెళ్ళి బండి సైడ్ స్టాండ్ ఉంటే ఎక్కి కూర్చోవడానికి ట్రై చేశాడు. అదేమో పడిపోయింది అనమాట. బండి పడిపోయి ఇదిగోండి ఇక్కడంతా పెట్రోల్ లీక్ అయిపోయి నా బంగారు తల్లికి ఎప్పుడు దెబ్బ తగల. అయితే ఫస్ట్ టైం నా బండివి. ఫస్ట్ టైం శరణ్ గడు దీనికి పార్టీ తీసాడు. చూడాలండి ఏమైందో మరి. పెట్రోల్ అయితే కొంచెం లీక్ అయింది పడినందుకు. అంటే ఇందులో మంచి విషయం ఏంటంటే వాడికి ఏం అవ్వాలి, వాడి కాలు అక్కడ ఉండిపోయిందేమో అనుకున్నాను. బట్ గాడ్స్ గ్రేస్ వాడికైతే ఏమీ అవ్వలేదు, దెబ్బలేం తగలలేదు. బండి మాత్రం పక్కకు ఒరిగిపోయింది అనమాట. వాడు లాస్ట్ టైం మొన్న ఆంధ్ర వెళ్ళినప్పుడు మామయ్య గారి బండి అలాగే సైడ్ స్టాండ్ మీద ఎక్కి కూర్చున్నాడు. సో అలాగే ఇది కూడా ఎక్కి కూర్చోవచ్చు అనుకున్నాడు. బట్ ఇదేంటంటే సైడ్కి ఫ్లిప్ అయిపోయింది అనమాట. ఇందాక చిన్నోడు బండి పడేసినప్పుడు మన డిస్కషన్ ఆగిపోయింది కదండి. సో ఏంటంటే ఈరోజు రైసు దోశలు అన్లిమిటెడ్ అంట. రోజుకి 2 వెరైటీస్ అన్లిమిటెడ్ ఇస్తారంట. ఇదిగోండి దోశలు అయితే వేసి ఇచ్చారు, టొమాటో రైసు. కానీ ఇక్కడ టొమాటో రైసు తర్వాత ప్లెయిన్ పులావులు టిఫిన్కి ఇస్తారండి. చాలా బాగుంటాయి, వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ అనమాట. నాకైతే సూపర్ నచ్చింది టొమాటో రైసు. దోశలు మరీ అంత బాగా ఏమనిపించలేదు నాకు. ఈడేమో ప్లెయిన్ దోశలే బుక్కుతున్నాడు, పచ్చడి వద్దండి వీడికి. అదేమో ఇందాక దోశ తింటానంది, ఇప్పుడు దానికి ఆ టెక్స్చర్ నచ్చలేదు. కై అంటుంది అనమాట దోశ తినమాట. ఇప్పుడు బ్రతిమలాడి పెట్టాలి. అయిపోయిందండి. ఇంకా కాఫీ కూడా తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. కాఫీతో ఎండ్ చేసేయాలి. ఓకే అండి, పర్వాలేదు, బాగానే ఉంది బ్రేక్ఫాస్ట్. ఉన్నంతలో బాగానే తిన్నాంలేండి, పర్వాలేదు. శరణ్ లేదు ఇక్కడ, మన ఇంటికి వెళ్ళక తాగుతుందా. శరణ్ గడికి ఎలా అలవాటు చేసామంటే మేము ఎప్పుడైనా కాఫీ బ్రేక్ తీసుకుంటున్నాం అనుకోండి, వాడు ఏమంటాడంటే ఆ స్మెల్కి కాఫీ అడుగుతాడు అనమాట. సో యూజువల్గా మనం కాఫీ ఇవ్వం కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే మిల్క్ ఏదైనా ఉంటే వాడిని ఎంకరేజ్ చేస్తాం తాగమని. సో మధ్యలో 1-2 సార్లు హార్లిక్స్ తాగాడు అనమాట. సో ఇప్పుడు మేము కాఫీ తాగుతున్నాం అంటే మమ్మ నాకు హార్లిక్స్ చెప్పు అంటున్నాడు. సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాగుదులే, మిల్క్ ఇస్తాను. వచ్చాం కానీ నుషిక అయితే అసలు ఏమీ తినలేదండి. ఫస్ట్ వచ్చినప్పుడేమో దోశ అడిగింది, సరే అని చెప్పి అన్నాం అనమాట. ఇంకా రైస్ చూసి, ఆ టమాటా రైస్ చూసి ఒక ముద్ద పెట్టే టమాటా రైస్ బలవంతంగా, ఇంకా అది దానికి చిరాకు వచ్చేస్తుంది అనమాట రైస్తో. ఇంకా రైస్ తినేసి ఒక్క ముద్ద తినేసి ఇంకా దోశ వద్దంటే ఏమీ వద్దంటే దానికి ట్యాంట్రమ్ వచ్చేసింది. ఇంకా చూడండి అటు ఇటు తిరుగుతుంది. ఇంకొకటి పెద్ద డ్రామా చేసిందండి, ఎపిసోడ్ ఒకటి చేసింది. ఇంకా తప్పక ఫోన్ అయితే ఇచ్చాము, ఇంకా స్క్రీమ్స్ చేస్తుందని. ఒక్కోసారి అవుతుందండి, ఎక్స్పెక్ట్ చెయ్యము, ఒక్కోసారి ట్రిగ్గర్ అయిపోతుంది దానికి. సో ఎప్పుడైనా అలా తినను అని బలవంత అంటే ఇష్టంగా లేకుండా చేసింది అనుకోండి, నేను కూడా బలవంత పెట్టను అనమాట. సర్లే, దానికి ఒక్కోసారి మూడ్ ఆఫ్స్ ఉంటాయి కదా, ఇట్స్ ఓకేలే అని చెప్పి వదిలేస్తా. సో అదనమాట అన్ప్లాన్డ్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్.